వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల మే 18వ తేదీన ఓ దాడి కేసులో తుళ్లూరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి అప్పటి నుంచి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ కేసు టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై జరిగిన దాడికి సంబంధించింది. ఈ దాడి ఘటన మే 17, 2025వ సంవత్సరాన ఉదండరాయనపాలెంలోని నందిగం సురేష్ ఇంటి వద్ద జరిగింది. దాడి అనంతరం రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేష్ ను అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కేసుల్లో నందిగం సురేష్ ను అరెస్టు చేయడం జరిగింది. తుళ్లూరు మండలం వెలగపూడికి ఎస్సీ మహిళ మరియమ్మ పింఛన్ రావట్లేదని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. దాంతో నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. ఆ దాడిలో మరియమ్మ మరణించింది. 2020లో సురేష్ పై కేసు అయింది. ఈ కేసులో ఇంకా బెయిల్ రాలేదు.